అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో ప్రతి చిన్న దాంట్లో కూడా మనం జాగ్రత్త చూపిస్తూ ఉంటాం, జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం ఆలోచిస్తే హెయిర్కి సంబంధించినటువంటి విషయంలో ఎంతో జాగ్రత్త చూపిస్తూ ఉంటాం. డాండ్రఫ్ రాకుండా ఉండే షాంపూస్ ఏంటి, డాండ్రఫ్ని మరి అరికట్టడానికి ఉపయోగపడే హెయిర్ ఆయిల్స్ ఏంటి, అదేవిధంగా సోప్ విషయంలో కానీ, అదేవిధంగా క్లాత్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్త పడతా ఉంటామండి. ఈవెన్ తీసుకునే ఫుడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, వీటన్నిటి విషయంలో జాగ్రత్త మంచిదే, చాలా మంచిది. కానీ వీటి కంటే కూడా మరెక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఒకటి ఉందండి. అదే ఆత్మ. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 12వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు ఒక మాట సెలవిస్తూ ఉంటుంది. అదేంటంటే, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినట్టు దేవుని యొద్దకు వెళ్ళును. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. మనం జాగ్రత్తలు తీసుకునే ప్రతి ఒక్కటి అది శరీర సంబంధమైనటువంటి, అంటే శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. వాటర్, ఫుడ్, అదేవిధంగా ఉపయోగించుకునే మెటీరియల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమస్త విషయాల్లో మనం చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటామండి. కానీ వాట్ అబౌట్ స్పిరిట్, ఆత్మ సంగతి ఏంటి? ఆత్మకు సంబంధించినటువంటి విషయంలో మనకి జాగ్రత్త ఉందా అని మనం ఆలోచించాం అనుకోండి, సింపుల్గా మరి చాలామంది నెగ్లెక్ట్ చేసి ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటేనండి, ఆత్మ రక్షింపబడాలంటే విశ్వాసంలో బలంగా ఉండాలి. యేసుక్రీస్తు వచ్చే సమయానికి విశ్వాసిగా నువ్వు నిలబడగలగాలి, అనగా పాపాన్ని విసర్జించగలగాలి. లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దానిని జయించాలంటే విశ్వాసం ఉండాలని మనకి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరి ఈ విశ్వాసం ఎలా వచ్చిద్దయ్యా ఇంతకీ అని మనం ఆలోచించామనుకోండి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగునని రోమపత్రిక 10:17లో మనకు కనబడుతుంటుంది. అయితే ఇప్పుడు విశ్వాసం గురించి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రికలో మనకి 4వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి, విశ్వాసము ఒక్కటే అని ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ భూమి మీద మనం చూసామనుకోండి, చాలామంది చాలా రకాలుగా బోధన తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది మరి బాప్తిస్మం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఇవ్వాలంటారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు వారి నామం ఇవ్వాలంటారు. ఇంకొంతమంది అసలు బాప్తిస్మే అవసరం లేదంటారు. ఇంకొంతమంది సులువు మీద దొంగ ఏమైనా బాప్తిసం తీసుకొని రక్షణ పొందాడా, ఏ అవసరం లేదని చెప్పేవాళ్ళంటారు. కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు అంటారు. కొంతమంది ఒకటంటారు. కొంతమంది తండ్రి కుమారుడుగా వచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్మ అంటారు. చూడండి, ఇప్పుడు మనం వెళ్ళి ఎందుకంటే ఇన్ని రకాల బోధలు మనకు కనబడతాయని ఏ చర్చికి వెళ్ళాలని అడిగిన వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటేనండి, మా పాస్టర్ గారికి ఎలా అర్థమైందండి, ఇతనికి ఎలా అర్థమైందండి. బోధ ఒక్కటే అని దేవుడు చెప్తున్నప్పుడు, విశ్వాసం ఒక్కటే అని దేవుడు చెప్తున్నప్పుడు, వచ్చే ఆ విశ్వాసానికి సంబంధించిన బోధ కూడా ఒకటే అని దేవుడు చెప్తున్నప్పుడు, ఇన్ని రకాల విశ్వాసాలు ఎందుకు వస్తున్నాయనే మినిమం సెన్స్ కూడా మనం లేకుండా ఎలా మాట్లాడతామంటే, మా పాస్టర్ గారు చెప్పింది రైట్ అంటాం, లేదంటే కానీ ఆయన చెప్పింది రైట్ అంటాం. మనం బోధ చూడటం మానేసి జనాలను చూస్తూ ఉంటాం. చూడండి, శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో కొంచెం అజాగ్రత్తగా మనం ఉన్నా కానీ మన జీవితంలో ఎన్నో నష్టాలు మనం తెచ్చుకుంటామండి. కిడ్నీ విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నా, లివర్ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, కంటి విషయంలో అజాగ్రత్తగా ఉన్నా, షాంపూ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా, యూజ్ చేసే సోపు విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నా, మన శరీరంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మరి ఆత్మ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఏ సమస్య రాదా అంటే 200% వస్తుందండి. బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బోధ పర్ఫెక్ట్గా ఉంటేనే విశ్వాసంలో నిలబడగలం. విశ్వాసంలో నిలబడితేనే మనం లోకాన్ని జయించగలం. లోకాన్ని జయిస్తేనే పరిశుద్ధులుగా ఉండగలం. పరిశుద్ధులుగా ఉంటేనే ప్రభువును చూడగలం, పరలోకాన్ని స్వతంత్రించుకొనగలం. మరి అలాంటి బోధ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మీరు వినే బోధ నిజంగా బైబిల్లో నుంచి చూపిస్తున్నటువంటి బోధేనా, బైబిల్ ప్రకారంగా చెప్పే బోధేనా? ఒకసారి ప్రశ్నించుకోండి. మా పాస్టర్ గారికి ఎలా అర్థమైంది అండి, ఆ పాస్టర్ గారికి ఎలా అర్థమైందని సేవకుల మీద నెట్టకుండా, సేవ పేరుతో మరి ఉన్నటువంటి దొంగల మీద నెట్టకుండా మీరు జాగ్రత్త పడాలి. మీకు విషయం చెప్పమంటారా, బోధ విషయంలో అజాగ్రత్తగా ఉంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒక మాట మీకు చూపిస్తాను. మరి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే 10వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక
10వ వచనం గనక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2 యోహాను పత్రిక 10వ వచనం మనం చూస్తే, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏ బోధ? ఒక్కటై ఉన్నటువంటి దేవుని బోధ, విశ్వాసం ఒక్కటైనటువంటి దేవుని బోధ. దేవుని బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. చూసారా? శుభమని చెబితేనే ఆ బోధ నమ్మాల్సిన అవసరం లేదు, ఆ బోధన అంగీకరించాల్సిన అవసరం లేదు, ఆ బోధలో నువ్వు నిలబడాల్సిన అవసరతలా. వాక్యానికి విరుద్ధమైన బోధ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయంలో శుభం లేదంటే వందనాలు, గ్రీటింగ్స్ అని మనం చెప్పినా కానీ ప్రియులారా, ఆ బోధకుడు దొంగ బోధ చేసి ఆ బోధకుడు యొక్క దుష్టక్రియలలో మీరు కూడా పాలివారైపోతారు. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. ఏ సేవకులు చెప్పినా వినండి, వినడంలో తప్పలేదు. కానీ ఆ వినేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది వాక్యానుసారంగా చెబుతున్నారా లేదా, బైబిల్లో చూపించి చెబుతున్నారా లేదా, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వాక్యానుసారంగా వివరిస్తున్నారా లేదా. వాక్యానుసారంగా వివరిస్తే చక్కగా వినండి. వాక్యానుసారంగా చెప్పకుండా కబుర్లు చెప్తున్నారు అనుకోండి, కాకి ఎలా వెళ్ళింది, గద్దె ఎలా వచ్చింది, పిల్ల ఎలా వెళ్ళింది, డాగ్ అలాగ వచ్చింది, నాకు పిట్ట కథలు చెప్తున్నారు అనుకోండి, ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇమీడియట్గా డిలీట్ చేసేయండి, ఇమీడియట్గా ఆ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి ఆ సంఘాన్ని మానేయండి. ఎందుకంటే బోధ విషయంలో శుభమని చెబితేనే ఆ దుష్క్రియల్లో పాలివారం అయిపోతామని దేవుడు చెప్తున్నారు. కనుక శరీర సంబంధమైన వాటిలో ఎంత జాగ్రత్త చూపిస్తున్నామో ఆత్మ సంబంధమైన విషయాల్లో అంతకంటే ఎక్కువ జాగ్రత్త చూపించి మన ఆత్మను రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఈ ఉదయకాల సమయమున మాతో చక్కటి విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమందిని ప్రభా మీరు పురికొల్పుతున్నారో అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వాక్యాలను తండ్రి విని వారి జీవితాలను తండ్రి సరిదిద్దుకుంటున్నటువంటి విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము ప్రభా. తండ్రి, ఈ యొక్క డివోషన్స్ని చూచుట మాత్రమే కాకుండా తండ్రి ఎంతోమందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క పరిచర్యలో తండ్రి పాలి భాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, మీ ప్రేమతో నింపండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి కృంగిపోకుండా మీ కృప చొప్పున నడిపించండి తండ్రి. పరసంబంధమైన మేలులతోటి, పరసంబంధమైన దీవులతోటి తండ్రి మరి ముఖ్యంగా నింపండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి ఎన్నో లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి ధ్యానించినట్లుగా వాటి ప్రకారంగా నడుచుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.